భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై షో ధర్మ సందేహాలు విత్ కీర్తన. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సంస్కృతి సేవాపీఠం వ్యవస్థాపకులు హరి ఆంజనేయ అభిషేక్ శర్మ గారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం. మాకున్నటువంటి ధర్మ సందేహాల్ని నివృత్తి చేయగలరు? తప్పకుండా. శర్మ గారు, మానవుడు దేనికోసం పరితపించాలి? ఇది కొద్దిగా పిచ్చి ప్రశ్నగా అనిపించినా నా ధర్మ సందేహాన్ని నివృత్తి చేయగలరు? తప్పకుండా. ముందుగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్గిరిం ఉపాస్మహే. చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా ఇందాక మీరు. మానవుడు దేని గురించి పరితపించాలి? మన శాస్త్రంలో చెప్పినటువంటి విధానం ఏంటి? జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే ఆ దేవుడు ఈ పశుపక్షాదులతో పాటుగానే మనల్ని కూడా సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టించినప్పుడు మనకి జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ జ్ఞానం మనకి వచ్చినప్పుడు మనము యావత్ జీవితము సరిగ్గా జ్ఞానవంతుడైన వాడు మోక్షం గురించి తప్పించాలి. మీకు సరదాగా ఒక కథ చెప్తాను. దేవుడు మనకి 3 ఇంటిమేషన్స్ ఇస్తాడు. నెంబర్ 1, చూపు మందగిస్తుందిరా, నీకు ఇది శాశ్వతం కాదు, శాశ్వతం కాదు, శాశ్వతం కాదు అని సిగ్నల్ ఇస్తాడు. చూపు మందగిస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం? చూపు సరిగ్గా లేదు కదా, వెళ్ళి డాక్టర్ దగ్గర చూసుకెళ్ళి కళ్ళజోడు పెట్టుకున్నాం. ఫస్ట్ సిగ్నల్. రెండోది, మెల్లిగా కొద్దిగా వృద్ధాప్యంగా రాగానే మెల్లిగా పళ్ళు ఊడుతూ ఉంటాయి. అయ్యో నా పళ్ళు ఊడిపోయింది, అసలు నేను ఇంకా చాలా జీవితాన్ని అనుభవించాలి, నేను డబ్బులు సంపాదించాలి, కోట్లు గడించాలి అనుకుంటారు. మళ్ళీ అదే వెళ్ళి కొంతమంది స్టైల్గా బంగారు పని పెట్టించుకుంటారు. అక్కడ వదిలేశారు. 3వ సిగ్నల్ ఇచ్చారు. మెల్లిగా వృద్ధాప్యం వస్తుంది, దీనికి మడతలు పడిపోతూ ఉంటాయి, కొంతమంది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఏ బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ కాస్మెటిక్స్ ఏవో వాడి మళ్ళా దాన్ని తిరిగి తెచ్చుకుంటారు. అన్నిటికన్నా మనిషి మోక్షం గురించే ఎందుకు తప్పించాలి అంటే, మనము అశాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతము? కీర్తి ప్రతిష్టలు అనేవే శాశ్వతం. ఇప్పుడు మనం ఎన్నో కోట్లు గడిస్తూ ఉంటాము, ఎన్నో పనులు చేస్తుంటాము, తప్పులు చేస్తూ ఉంటాము. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కొన్ని వేల లక్షల తప్పులు చేస్తూ ఉంటాం. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోజం ఇది మామ్మత్వ క్షమస్వ పరమేశ్వర. అయిపోయింది. అక్కడ దేవుడే చెప్పాడు. కానీ ఈ దేవుడు ఈ చెప్పినటువంటి విధానం ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? అరే, నువ్వు చేయాల్సింది ఇది కాదు, మోక్షం. మరి ఆ మోక్షం ఎలా వస్తుంది అంటే, నేను అన్న తెలుసుకోవాలి. ఆ నేను అనేది ఏంటో తెలుసుకున్నంత వరకు ఆ మనిషికి మనం ఇంకా సంపాదించాలి. సరే, ఇదంతా ఎందుకు? ఇప్పుడు కొద్దిగా లక్షాధికారి ఉంటాడు, వాడికి ఏముంటుంది? నేను కోట్లు గడించాలని ఉంటుంది. కొద్దిగా వాడు కోట్లు సంపాదిస్తాడు, ఇది సరిపోదు, ఇంకా 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 కావాలని పరితపిస్తాడు. చివరికి అతను చనిపోయే సమయానికి అతనికి ఎన్ని కోట్లున్నా మహా అయితే అతని చావు ఘనంగా జరుగుతుంది. అంతకన్నా ఏం మూటగలగడు. కాబట్టి మనిషి ఎప్పుడైతే మోక్షం గురించి తప్పిస్తాడో ఇవన్నీ పక్కన పెట్టి మోక్షం గురించే మనిషి తప్పించాలి. తే సర్వే మోక్షం గమిష్యంతి తన్మే మన శివ సంకల్పమస్తు. ఏదైనా శివ సంకల్పం ఏంటి అంటే మోక్షం గురించే తప్పించమన్నారు. భరద్వాజుడు ఉన్నాడు. భరద్వాజ మహర్షి కేవలము ఈ విద్యనంతా అభ్యసించడం కొరకు కృతయుగంలో 4 సార్లు జన్మించాడు. శ్రీ మహావిష్ణుకై తప్పించాడు. తపస్సు చేసి మహావిష్ణు ప్రసాదించాడు. భరద్వాజ ఎత్తే చతుర్థమాయుర్ దద్యాత్ కిమే నేన కుర్యా ఇది బ్రహ్మచర్య నైమేనే చరేయమితి హోవాచ. బ్రహ్మచర్యంతోనే నువ్వు ఈ 4 జన్మలు ఎత్తావు. సరే, నువ్వు నన్ను సాధన చేసి నన్ను ప్రత్యక్షం గావించుకున్నావు, నీ కోరికేంటో అడుగు అని అడగగానే భరద్వాజుడు ఏం చెప్పాడు? స్వామి, నేను తెలుసుకోవాల్సినది ఏదీ లేదు, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అన్నాడు. మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఆ మోక్షం కూడా అంత సులభంగా కాదు. ఇదే ఎగ్జాంపుల్. అక్కడ ఏం చెప్పారు? నేను తెలుసుకోవాల్సింది ఏదీ లేదు నాయన. ఇప్పుడు బ్రహ్మచారి కంటే ఏముంటుంది? ఆయన బ్రహ్మచారి ఋషులు, వాళ్ళకి ఏముంది? సన్యాసులు. అంతా అభ్యసించారు, అనుష్ఠానం చేశారు, అంత తెలుసుకోవాల్సింది ఇంకేది లేదు నాయన అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నారు?
తగుంహత్రీన్ గిరిరూపానవి జ్ఞాతాని దర్శయాంచకార. పెద్ద 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 కొండలు ఉన్నాయి, కనీసం దాని స్టార్టింగ్ పాయింట్ కూడా ఎక్కడో తెలియనటువంటి కొండలు చూపించి వేదావా అయితే అనంతా వై వేదాహా, ఈ వేదములు అనేటివి అనంతమైనటువంటి, దానికి ఒక స్టార్టింగ్ పాయింట్. వేదం అపౌరుషయం, దానికి నువ్వు తెలుసుకున్నా కొద్ది తెలుసుకోవాల్సిందే ఉంటుంది తప్ప అన్నీ తెలుసని అనుకోలేదు. అలా అక్కడి నుంచి చిన్న మట్టి రవ్వ తీసుకొచ్చి తన చేతిలో పెట్టి, నాయన భరద్వాజ నువ్వు తెలుసుకుంది ఇంతే, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది అంత ఉంది అంటే. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆయన బ్రహ్మచర్యంతోనే ఎటువంటి అపేక్ష లేకుండానే మోక్షం గురించి తప్పించడానికి అతనికి 40,000 సంవత్సరాలు పట్టింది. మరి మానవుడికి ఎంత సమయం కావాలి? మనకున్నదే 120 సంవత్సరాలు. సగంగా షష్ఠి వేడుకలు, షష్ఠిపూర్తిలో నాకు బంగారం పెడుతున్నారా, 7 వారాల నగలు పెడుతున్నారా, ఇంకేమి ఇస్తున్నారో, వాళ్ళు ఏం చీర పెడతారో, మనమేం చీర పెట్టారో, ఇవన్నిటి ద్వారా మీరు చేసుకున్నటువంటి క్రియ ఏదైతే, మీరు దేని గురించి అయితే షష్ఠిపూర్తి అని ఎందుకు అంటారు? యముడు 60 సంవత్సరములు దాటంగానే ఉగ్రరథం మీద వస్తూ ఉంటాడు మనిషిని తీసుకెళ్ళడానికి. ఆ ఉగ్రరథం మీద యముడు వస్తున్నప్పుడు ఆ ఉగ్రరథ శాంతి చేసుకుంటే ఆ వచ్చేటువంటి ఏదేందో అది కొంచెం ఎక్స్క్యూజ్, ఆ టైం అనేది కొంచెం గడిస్తుంది. 71 వచ్చేసరికి మళ్ళీ భీమరథ శాంతి. ఇలా చేసుకోవడం ద్వారా నువ్వు చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటున్నా ఉన్నావు, కానీ నువ్వు ఏది చేయాలో చేయట్లేదు. ఏం చేయమన్నారు? నువ్వు ఇప్పుడు విద్యార్థికి చెప్పాడు, విద్యార్థులు ధర్మం ఏంటి అని చెప్పారు, ఇలా చదవాలి, నువ్వు ఒక ఆశ్రమానికి వెళ్ళి విద్యను అభ్యసించమని చెప్పారు. వేదం అంతా అయిపోయిన తర్వాత వేదవ్రత చతుష్టయం అన్నావు, స్నాతకం అన్నావు, వివాహం అన్నావు, పాణిగ్రహణం అన్నారు, అయిపోయింది. ఈ చేసేటువంటి ధర్మాలన్నీ విస్మరించుకుంటూ అక్కర్లేని విషయాల మీద ఎంతప్పటికీ వాడిని ఏం చేద్దామా, వీడిని ఏం చేద్దామా, వాడి మీద ఏం దాడి చేయాలి, వీడిని ఏం చేయాల్సి, నేను కాపాడుకోవాలి, ఈ కాపాడుకునేటువంటి ఈ మనస్తత్వాన్ని వదులుకుని భగవంతుని నన్ను కాపాడు అని అంటే, ఆ భగవంతుడు మనల్ని కాపాడే ఆ తత్వమే మోక్షం. ఇంత మనం తప్పిస్తాం, యముడు వస్తాడు, ఏసి మడికాయకి తాడేసి ఆగేసుకుని వెళ్తాడు. ఇవన్నీ గడించినవన్నీ, నువ్వు పోషించవన్నీ, ఇన్ని రోజులు నువ్వు జన్మించి నువ్వేం చేసావనే దాని ఫలితము అప్పుడు తెలుస్తుంది. కాబట్టి సర్వదా ఎల్లప్పుడూ కూడా మనిషి మోక్షం గురించి మాత్రమే తప్పించాలి. అదమ్మా మీ ప్రశ్నకు సమాధానం. చాలా చక్కగా గురువు గారు, భోజనం చేసే పద్ధతి ఏంటి? భోజనానికి ప్రత్యేక స్థానం మనం ఇస్తాము, అసలు భోజనం చేయందే మానవుడు ఉండలేడు. మరి భోజనానికి ఉన్న స్థానం ఏంటో తెలియజేయగలరు? భోజనము మానవుడికి అత్యంత అవసరమైనది. మరి ఈ భోజనం ఎలా చేయాలి అంటే, అసలు మన ఋషులు ముందు చెప్తుంది ఏంటంటే, సుఖేన మౌనేన భోక్తవ్యం, మౌనంగా భోజనం చేయమని చెప్పారు. ఎందుకు? దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అంటే, ముందుగా మౌనం అసలు ఎక్కడెక్కడ పాటించాలి? ప్రభాతే మైథునే చైవ ప్రస్రావే దంతధావనే స్నానే చ భోజనే కాలే మౌనం షట్సు విధీయతే. ఉదయం లేచినప్పుడు, తర్వాత స్నానకాలమునందు, మైథునమునందు, దంతధావనమప్పుడు, ఈ 5 చోట్ల మౌనం పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి 6వ చోట షట్సు విధీయతే అన్నారు కదా, ఈ 6వ చోట ఏంటంటే భోజనము. ఎందుకు భోజనము మౌనంగా చేయాలి అంటే, మనము తినేటువంటి ఆ భోజనంలోనే ఎంతో జ్ఞానం ఉంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఆ జ్ఞానాన్ని సిద్ధింపజేయడం కోసం భోజనం చేస్తున్నాం మనం. మరి అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆ అన్నముని మనం తింటున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ, వీళ్ళతో మాట్లాడుకుంటూ, టీవీ చూసుకుంటూ, కాలు గిల్లుకుంటూ, వాడిని బూతులు తిట్టుకుంటూ, అన్నం తిట్టుకుంటూ, అబ్బా అన్నం ఏంటి, ఎంత అసలు ఉడకలేదు ఇవాళ, భోజనం ఏంటి ఇది చెండరంగా ఉంది, కూరలో ఉప్పు లేదు, ఏంటిది దద్దినం కూల్లాగా ఉంది, ఇవన్నీ ఎల్లప్పుడూ భోజనం దగ్గర మాట్లాడకూడదు. ఎందుకు? అన్నన్న పరిచక్షిత తద్వ్రతం తేజోవాన్నం
తేజస్సు, వర్చస్సు, ఆ భోజనం మనం తినడం ద్వారా ఆ జ్ఞానం ఏదైతే మనము సంపాదించుతున్నామో అది భోజనంలో ఉంది. అలాగే ఈ మధ్య మనం తరచుగా చూస్తూ ఉన్నాం, చాలామందికి సంతానం అనేది సమస్య. మనము భోజనం చేసేటువంటి సమయంలో ఆ వీర్య కణాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ అన్నం మనము తినేటప్పుడు ఆ వీర్య కణాలు కూడా వెళ్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈరోజు ఫ్యాషన్ కుక్కపిల్ల, పిల్లలు ఇవన్నీ పక్కన పెట్టుకుని దానికి నోట్లో తినిపిస్తూ వీడు తింటూ ఉంటాడు. ఎప్పుడు కూడా పశుపక్షాదులు కేవలము మన డొమెస్టిక్ యానిమల్స్ అనేవి ఉన్నాయి కదా, ఏదైతే ఇంట్లో ఉండేటువంటి యానిమల్స్లో కుక్క ఎప్పుడు వీధి బయట ఉండాలి. ఇంట్లోకి తెచ్చుకుని అన్నీ తీసుకున్నాం, నేను మళ్ళీ తప్పు పట్టట్లేదు, అది చాలా విశ్వాసపూరితమైన జంతువే, కానీ దాని స్థానం అది. అలా ఆ భోజనం చేసేటప్పుడు ఆ కుక్క కనుక మనం చేసినటువంటి భోజనాన్ని చూస్తే ఆ వీర్యకణాలు చచ్చిపోతాయి, అప్పుడు తిని కూడా వ్యర్థం. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ భోజనం చేసేటప్పుడు విప్రుడు అంటే సద్బ్రాహ్మణుడు ఔపోసన పోసి ఆ తినేటువంటి పదార్థాన్ని ముందు ఆత్మారాముడికి అర్పించి తింటూ ఉంటాం. అందుకనే సద్బ్రాహ్మణుడు, విప్రుడు మన వేదం చెప్పిన విధంగా ఈ ఔపాసన పోసి, అది కూడా ఒక యజ్ఞమే, మనం భోజనం చేయడం కూడా ఒక యజ్ఞమే. యజ్ఞంలో ఎలా అయితే స్వాహాకారం అని స్వాహ అని యజ్ఞంలో మనం ద్రవ్యం వేస్తామో, మన శరీరంలో లోపలికి వెళ్ళేటువంటి మొదటి 5 ఆహుతులు కూడా ఆ ఆత్మారాముడికి మనం అర్పించి అలా మనం భోజనం చేయడం ద్వారా ఆ భోజనం లోపలికి వెళ్ళి ఏదైతే మనం దేని గురించి అయితే, ఏది కావడం గురించి అయితే మనం భోజనం చేస్తామో దాని పరమార్థము ఆ భోజనంలో లభిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భోజనము చాలా శ్రద్ధగా, నిదానంగా, మౌనంగా చేయాలి. చాలా బాగా వివరించారు శర్మ గారు, ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ధర్మ సందేహాలు మరో ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.